అనుకోలా. మరి టెట్ రిజల్ట్ వచ్చి దాదాపు 3, 4 డేస్ అయింది. వివిధ ఆహ్, యూట్యూబర్స్ కానీ లేదా ఎక్స్‌పర్ట్స్ కానీ డిఫరెంట్ అనాలిసిస్ చేస్తున్నారు. మనం వాస్తవంగా చూసినట్టయితే మరి రిజల్ట్ వచ్చినంక కొందరికి సంతోషం ఉంటుంది. కొందరికి బాధ ఉంటుంది. ఇక్కడేముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నప్పుడు మనము రాసిన రోజు పేపర్ టఫ్ రావడమా? లేదా కొందరికి మనం రాసిన రోజు పేపర్ ఈజీ రావడమనా జరుగుతుంది. కొద్దిగా అక్కడక్కడ వ్యత్యాసం వస్తుంది. మనము ముందేమనుకున్నామంటే జనరల్ ప్రాసెస్‌గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్ పేపర్ అంటే ఓ 10 రోజుల పాటు ఎగ్జామ్ జరిగినప్పుడు నార్మలైజేషన్ లేదా స్కేలింగ్ చేస్తారన్నారు. కానీ మామూలుగా మనం చూసినట్టయితే నార్మలైజేషన్ చేయకుండానే రిజల్ట్ రావడం జరిగింది. ఓకే. రిజల్ట్ వచ్చిన తర్వాత మన స్కోర్స్ చూసుకున్నప్పుడు ఆహ్, కొందరికి హ్యాపీగా ఉంటుంది. కొందరికి బాధగా ఉంటుంది. నేను రాసిన రోజే టఫ్ వచ్చిండొచ్చు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక్కటి గమనించాలి. ఏంటంటే మనము మన యొక్క ప్రిపరేషన్ కరెక్ట్‌గా ఉండి, క్రమం తప్పకుండా నోట్స్ రాసుకొని, ఎట్లా క్రాక్ చేస్తాం ఎగ్జామ్‌ని అన్నది మన పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ టఫ్ వచ్చిందా? ఈజీ వచ్చిందా? అన్నది ఇంపార్టెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సీపీడీ ఉంది. చైల్డ్ పెడగాలజీ ఉంది. ఎలా చదివితే, ఎలా ప్లాన్ చేసుకుంటే మనం ముందుకెళ్తాం. కాబట్టి అలా 5 సబ్జెక్టులు మనం ప్లాన్ చేసుకొని వెళ్ళినట్టయితే డెఫినిట్‌గా ఎగ్జామ్ మనం పాస్ కావచ్చు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటిదంటే ఇన్ సర్వీస్ టీచర్స్ సంబంధించి చూసినట్టయితే పేపర్ 1లో దాదాపు 77% క్వాలిఫై అయ్యారు. మరి 100కు పేపర్ 1లో విద్యార్థులు ఎవరైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొన్న మొన్న చేసిన వాళ్ళు 69%. అదే పేపర్ 2 వచ్చేసి మనం చూసినట్టయితే ఇన్ సర్వీస్ టీచర్స్ దాదాపు 47%. అదేవిధంగా బీఎడ్ ఇప్పుడే రాసి జాబ్‌లోకి రాని విద్యార్థులు 38%. అదేవిధంగా సోషల్ స్టడీస్‌కొచ్చేసి 40% ఇన్ సర్వీస్ టీచర్స్ అదేవిధంగా 32% ఫ్రెషర్స్. సో, ఈ రిజల్ట్స్ ఏం చూపెడుతున్నాయంటే, ఇక్కడ ఎవరి గురించి మనము వ్యాఖ్యానం చేయడానికి ప్రయత్నం చేయట్లే. ఇన్ సర్వీస్ టీచర్సు మరి వాళ్ళకున్న పని భారం కావచ్చు, లేకపోతే స్కూలుకి వెళ్ళే టైంలో కావచ్చు, మరి ఎలా ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు, మరి ఫ్రెషర్స్ ఎందుకు తక్కువ క్వాలిఫై అయ్యారంటే, ఇక్కడ ఎవరిది ఎక్కడ తప్పు లేదు. ఇక్కడ ఒక్కటే గమనించాలి. మనమేమనుకుంటామంటే ఇన్సర్వీస్ టీచర్స్‌కి వారు ఏదైతే టీచింగ్ దాదాపు కొందరు 20 సంవత్సరాల నుంచి, కొందరు 15 సంవత్సరాల నుంచి చెప్తున్నారో, టీచింగ్ చేస్తున్నారు కాబట్టి, ఏదో ఒక సబ్జెక్ట్‌లో నిష్ణాతులుంటారు కాబట్టి, దాంట్లో ఎక్కువ స్కోర్ చేసుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీద పర్ఫెక్షన్ ఉన్న విద్యార్థులు లేదా టీచర్లు దాంట్లో 30కి 30 స్కోర్ చేసుండొచ్చు. కదా! ఒక టీచర్ తెలుగు చెప్తున్నాడనుకోండి, 30 మార్కులు, 30 మార్కులు స్కోర్ చేసుండొచ్చు. అయితే ముఖ్యంగా ఏందంటే, ఇన్ సర్వీస్ టీచర్స్‌కి క్వాలిఫై అయితే సరిపోతుంది. కానీ ఫ్రెషర్స్‌కి మీకు స్కోర్ కావాలి. ఎందుకంటే డీఎస్సీలో దీని యొక్క మార్క్స్‌కి యావరేజ్. చాలామంది ఇంప్రూవ్ గూడా చేశారు. ఫ్రెష్‌గా కొత్తగా రాస్తున్న దాంట్లో మరి ఇంప్రూవ్‌మెంట్ అంటే వాళ్ళు క్వాలిఫై కావడానికి టైం పడుతుంది. ఎందుకంటే పేపర్‌ని తెలుసుకోవడం, దాని ప్రకారంగా ప్రిపేర్ కావడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటి గమనించాలి ఏంటి అంటే పేపర్ 1లో మనం తీసుకున్నట్టయితే సీపీడీ కావచ్చు, ఇంగ్లీష్, తెలుగు, ఈవీఎస్, మ్యాథమెటిక్స్. సో, ఈ 5 సబ్జెక్ట్‌లో మనం నిష్ణాతులు ఉండకపోవచ్చు. ఏదో 2 సబ్జెక్ట్‌లో మనం నిష్ణాతులు ఉంటాం. కాబట్టి ఆ రెండిటి మీద కాన్సంట్రేట్ చేస్తే మినిమమ్ 60 మార్కులు కూడా వచ్చినప్పుడు మిగతా 90 మార్కులు మనము స్కోర్ చేయొచ్చు. అదే ఇక్కడ టీచర్స్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్ పర్ఫెక్ట్‌గా చేసిన టీచర్ దాదాపు 60 మార్కులు అంటే 50 మార్కులు స్కోర్ చేసి మిగతా సబ్జెక్ట్‌లో 25 మార్క్స్ స్కోర్ చేసి బీసీలో క్వాలిఫై అయ్యారు. ఓసీ మిత్రులు కూడా టీచర్‌లో 90, 95 దాదాపు క్వాలిఫై అయ్యారు. మరి మీరు యంగ్ జనరేషన్ ఫ్రెషర్స్ మీకెంతో ఉత్సాహం ఉంటుంది. మీకెంతో మెటీరియల్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీరు ఇంకా ప్రిపేర్ కావచ్చు. ఓకే. మరి ఇప్పుడు ఎగ్జామ్ జాన్యువరిలో అయింది. మళ్ళీ మనం జూన్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కాబట్టి మరి ఇన్ సర్వీస్ టీచర్స్ ఎక్కువ క్వాలిఫై అయ్యారు. ఫ్రెషర్స్ తక్కువ క్వాలిఫై అయ్యారని మనం డీలా పడిపోవాల్సిన అవసరం లేదు. మీకు చాలా ఎనర్జీస్ ఉంటాయి యంగ్ స్టూడెంట్స్‌కి. ఒకటి గుర్తుంచుకోండి. మీరందరూ కూడా తెలుగు అకాడమీ బుక్స్ చదవండి. స్కూల్ బుక్స్ మీకు తెలుసు ఫస్ట్ పేపర్‌కైతే
సిక్స్త్ ఆర్ ఎయిత్ వరకు మనం చదవచ్చు. సెకండ్ పేపర్‌కొచ్చేసి మనం చూసినట్టయితే 6-10 బుక్స్ చదవాలి. అదేవిధంగా మెథడాలజీకొచ్చేసినప్పుడు మనం తెలుగు అకాడమీ బుక్స్ చదవాలి. ఇక్కడ కూడా ఈ బుక్స్‌ను డీవియేట్ చేసి క్వెషన్స్ రావు. దయచేసి తెలంగాణ ప్రభుత్వం పబ్లిష్ చేసిన పుస్తకాలు ఏవైతే ఉంటాయో బుక్స్, స్కూల్ బుక్స్, ఫస్ట్ పేపర్‌కి మీకేవి కావాలో మీ అందరికి తెలుసు. సెకండ్ పేపర్‌కి ఏవి కావాలో మీకు తెలుసు. అవి ప్లస్ మెథడాలజీ బుక్స్ తెలుగు అకాడమీ పబ్లిష్ చేసినయి చదవండి. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకు అనాలిసిస్ చేస్తున్నా అంటే మనం చూస్తున్నట్టయితే మరి ఎక్కువ మంది తక్కువ మంది ఫ్రెషర్స్ క్వాలిఫై అయ్యారంటే కొద్దిగా డీలా పడిపోతుంటాం. లేదు ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో అయితే మనం చూసినట్టయితే కాలేజ్ రెగ్యులర్‌గా ఉంటున్నాయి. బీఎడ్ కాలేజెస్‌లో చాలా సార్లు ఏమవుతుందంటే విద్యార్థులు సరిగ్గా క్రమమైన పద్ధతిలో ఆహ్, కాలేజ్‌కి వెళ్తున్నారో వెళ్ళకపోవచ్చు. కానీ మనము కాలేజ్‌కి వెళ్ళడం, క్రమంగా నోట్స్ రాసుకోవడం, పద్ధతి ప్రకారంగా మనం ప్రిపేర్ అయినట్టయితే బీఎడ్‌లో సెకండ్ పేపర్ కూడా క్వాలిఫై కావచ్చు. చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంది. ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చేసి ఒకడనొచ్చు సార్ ఇక్కడ మ్యాథమెటిక్స్ వారికి సైన్స్ ఉంది. సైన్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఉందంటే మీరు ఆ 120 మార్క్స్‌కే యేసుకొని ప్రిపేర్ కాండి. అదే విధంగా మనం చూసినట్టయితే సోషల్ స్టడీస్ పేపర్ 2 రాసిన వాళ్ళు చాలామంది కంప్లెయింట్ ఏంటంటే చాలా టఫ్ వచ్చింది పేపర్ అని. ఓకే. ఈసారి వచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ టైమ్ రాకపోవచ్చు. ఒక్కటి గుర్తుంచుకోవాలా ఫ్రెషర్స్ మీరందరూ కూడా చాలా ఎనర్జిటిక్, యంగ్ మీలో ఉత్సాహం ఉంటుంది కాబట్టి ఇప్పుడు జాన్వరిలో ఇది జరిగింది. మళ్ళీ జూన్‌లో ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ స్కోర్ పెంచుకోండి. క్వాలిఫైయింగ్ కొద్దిగా దూరం ఉన్న వాళ్ళు క్వాలిఫై కావడానికి ప్రయత్నం చేయండి. నేను చూసాను చాలామంది విద్యార్థులు 100 దాటినోళ్ళు ఇప్పుడు 120 దాటారు. ఓకే. మీరు ఇక్కడ రిజల్ట్‌లో మీ యొక్క పర్సెంటేజ్ ఫ్రెషర్స్ తక్కువుందని మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు 120 కాదు 134 వరకు వచ్చిన విద్యార్థులను అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అదేవిధంగా సీటెట్ ఫిబ్రవరిలో అయింది. సో, 6 మంత్స్ అంటే మనం తీసుకున్నట్టయితే మళ్ళీ ఆగస్ట్‌లో వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసినట్టయితే డెఫినిట్‌గా నెక్స్ట్ ట్రిప్‌లో మీ స్కోర్‌ని పెంచుకోవచ్చు. మంచి స్కోర్ వచ్చినట్టయితే మీకు రేపు పొద్దున డీఎస్సీలో ఆ మార్క్స్ పర్సెంటేజ్ కలుస్తుంది కాబట్టి హోప్ థాట్ ఈ ఎ ఈ సెషన్ ఏదైతే మీకోసం చేయడం జరిగిందో ముఖ్యంగా ఏందంటే మీరు ఆ డాటా చూసి ఇన్ సర్వీస్ టీచర్స్ ఎక్కువ క్వాలిఫై అయ్యారు. మేము తక్కువయ్యామన్నది ఒకటి ఆలోచన చేయకుండా మీ ఎనర్జీస్‌ని, మీ పాజిటివ్ యాటిట్యూడ్‌ని ముందుతో పోయినట్టయితే మీరు డెఫినిట్‌గా టెట్‌లో మంచి స్కోర్ తోటి ముందుకెళ్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ కోలా.